ఇప్పటికే మీరు మీ అమ్మాయి చాలా ఎక్కువగా మాట్లాడారు. ఇంకా చాలు. నేను మీ వయసుకిచ్చే మర్యాదని మీరు కాపాడుకుంటే మీకేం మంచిది. మీరేమీ సాంప్రదాయాలు మంచి చెడు చెప్పాల్సిన అవసరం లేదు. మీకు ఇష్టం ఉంటే సైలెంట్గా ఇక్కడే ఉండి పెళ్లి చూడండి, లేదంటే లేదు. అమ్మా, నన్ను కూడా మీ కైలాష్తో పాటు కొడుకులా భావిస్తే జరిగిన తప్పుని మన్నించండి. పెద్ద మనసు చేసుకొని నాకు ప్రియాకి కంకణాలు కట్టండి. జరిగిందంతా నా కోసం ఇక్కడే మర్చిపోండమ్మా. శకుంతలాదేవి గారు, మా వాళ్ల తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను. మీ దీవెనలే పిల్లలకి శ్రీరామ రక్ష. ఇవేవి మనసులో పెట్టుకోకుండా పిల్లలకి కంకణాలు కట్టండి. చెల్లెమ్మా, సహనం సముద్రం లాంటిది. ఒడ్డు నుండి పరీక్షించేంత వరకు ప్రమాదం లేదు గాని హద్దులు దాటి లోపలికొస్తే మునిగిపోవడం తథ్యం. అత్తయ్య, మా పెళ్లి చేయాలని కంకణం కట్టుకున్న మీరే మా చేతులకి కంకణం కట్టాలి. ప్లీజ్ అత్తయ్య. అమ్మా, ఎవరికోసమో మన పెద్దరికాన్ని ఎందుకమ్మా చిన్నది చేసుకోవడం? నువ్వు కంకణం కట్టమ్మా. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ముందుకు రండమ్మా. ఆ మొక్కలు రెండు దాంట్లో పెట్టండి అమ్మా.
ఓం కంఠమథ సుసమయే శ్రీర్యాదీనాంబవారాంగ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 వారాంगవారాంगవారాంगवारां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 गवारा
అక్షంతలు వేసి నమస్కారం చేసుకొని ఆ మట్టి వేయండి అమ్మా. అందరూ నమస్కారం చేసుకోండి. అన్నయ్య, ఏర్పాట్లన్నీ ఎలా ఉన్నాయి? బాగున్నాయి కదా? ఇబ్బంది లేదు. ఇప్పుడు వస్తా. టిఫిన్ చేశారా? నాన్న, అమ్మా, నాన్న, ఏమైంది నాన్న? ఏం లేదమ్మా. మళ్ళీ నోట్లో నుంచి రక్తం వచ్చిందా? అవునమ్మా, ఈ మధ్య తరచూ వస్తూనే ఉంది. రోజు రోజుకి రోగం ముదురుతుంది కదా. పదండి నాన్న, హాస్పిటల్కి వెళ్దాం. పదండి ప్లీజ్. రాధిక, వద్దమ్మా. నాకిప్పుడు కావాల్సింది డాక్టర్ ట్రీట్మెంట్ కాదమ్మా, చిన్న కూతురు పెళ్ళి. ఆ పెళ్లిని కళ్ళారా చూసే అదృష్టం దూరం చేస్తావా నాకు? అది కాదు నాన్న, ఒకసారి డాక్టర్కి చూపించి మళ్ళీ వచ్చేద్దాం. నోట్లో నుంచి రక్తం వస్తున్నా కూడా నిర్లక్ష్యం చేస్తామో చెప్పు. అర్థం చేసుకో తల్లి. ఇప్పటి నుంచి ప్రియమిళ్ళు తాళి పడే వరకు ప్రతి క్షణం నేను సంతోషం అనుభవించాలమ్మా. ఏ క్షణంలో నా ఆరోగ్యం ఏమవుతుందో తెలియదు. నేను ఈ ఆనంద క్షణాన్ని దూరం చేసుకోలేనమ్మా. అమ్మా, నువ్వు నాకొక మాట ఇవ్వాలి తల్లి. ఏంటి నాన్న ఇది? నా బాధ్యత నువ్వు తీసుకునే సమయం దగ్గర పడింది అనిపిస్తుందమ్మా. ఏమంటున్నావు నాన్న? మీ అమ్మ వట్టి పిచ్చిదమ్మా. తనకి నేనే ప్రపంచం. ఇన్నేళ్ల మా కాపురంలో ఏనాడు నన్ను వదిలి ఒక్కరోజు కూడా ఉండలేదు. ఎటు వెళ్ళినా ఏ ఊరెళ్ళినా సాయంత్రానికల్లా తిరిగొచ్చేసేది. కరకాలం కలిసి ఉండమని జంటల్ని కలిపే ఆ దేవుడు చావు మాత్రం విడిగానే ఇచ్చాడు. నేను లేను అనే దిగులు మీ అమ్మ పెట్టుకోకుండా నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలమ్మా.
ఇక నీ చెల్లెలు ప్రియా, తనకి నేనంటే ప్రాణం. ఆనందపు ఆనవాళ్లే తప్ప బాధకి చిరునామా కూడా తెలీదు. కష్టానికి కేర్ ఆఫ్ అడ్రస్ తనకు తెలీదు. ఇలా నా ఊపిరి ఆగిపోతే తను ఎలా తట్టుకుంటుందో తెలీదు. అసలు నా చావు కన్నా వాళ్ళిద్దరూ ఏమైపోతారో అన్న భయమే నాకు ఎక్కువైపోయిందమ్మా. వాళ్ళిద్దరిని నేనెలా చూసుకున్నానో అలాగే చూసుకుంటానని నాకు మాటివ్వు తల్లి. చెప్పమ్మా, చూసుకుంటావు కదా? ఈయనకి టాబ్లెట్స్ ఇద్దామంటే ఎక్కడ కనపడరేంటి? బాబాయ్ గారు, అమ్మా, ఈయనేమైనా కనిపించారా? కృష్ణమూర్తి గారా అమ్మా? ఆ, ఇప్పుడే అటువైపు వెళ్ళారమ్మా. సరేనండి. సరేనమ్మా. నేను ప్రేమగా చూసుకోవాలంటే మళ్ళీ నువ్వే పుట్టాలి నాన్న. నేను మాత్రం అమ్మని చెల్లెల్ని కష్టం రాకుండా చూసుకుంటాను నాన్న. చాలమ్మా, ఈ ఒక్క మాట చాలు. ఏమండి ఏమండి టాబ్లెట్స్ వేసుకోండి. టాబ్లెట్స్ వేసుకోకుండా ఎక్కడెక్కడో తిరుగుతున్నారేంటి? ఓ, మీరంతా ఇక్కడున్నారా? మీకోసం అంతా వెతికొస్తున్నాను. నాన్న, నేను మీకోసమే ఇల్లంతా వెతికొస్తున్నాను. ఏం చేస్తున్నారు ఇక్కడ? అది నీ గురించి అమ్మ గురించి మాట్లాడుకుంటున్నావమ్మా. నాకేంటి నాన్న, నా కోసం అద్భుతమైన సంబంధాన్ని చూశారు. అక్క జహాపనతో సంతోషంగా ఉంది. ఇంకా మా అమ్మ సంగతి అంటావా? బంగారం లాంటి మా నాన్నుండగా ఇంకా దిగులే ఉంటుంది చెప్పు. అవునా? నేను ఈ చీర కట్టుకుంటే బాగుంటుందా, ఈ చీర కట్టుకుంటే బాగుంటుందా? నువ్వు ఏ చీర కట్టుకున్నా చీరకే అందం వస్తుందమ్మా. అలా కాదు, చెప్పండి నాన్న. ఇది కట్టుకో, కుందన బొమ్మలా ఉంటావు. ఇదా? థ్యాంక్ యూ నాన్న. ఏమండి, పెట్టుబడి బట్టలు సరిచూడాలి, కొంచెం వస్తారా? అలాగే. నువ్వు వెళ్ళి పెళ్లి పనులు చూసుకోమ్మా.
ఆపాలని నేను అనుకుంటున్నాను. పెళ్లిని చూడాలని నాన్న ఆరాటపడుతున్నారు. అమర్ని చేసుకుంటే ప్రియ జీవితం బలవుతుందేమోనని నా భయం. ఈ పెళ్లి జరిగితే నా మీద కక్షతో అమర్ కూడా తన జీవితాన్ని నాశనం చేసుకుంటాడు. అందరూ బాగుండాలంటే నాన్న బాధపడుతున్న పెళ్లిని ఆపి తీరాలి. కానీ అలా ఆపడానికి నాకే దారి కనిపించడం లేదు. భగవంతుడా, నాకేంటి అగ్ని పరీక్ష? సాయి, నేనేరా. ఫ్రెండ్ దగ్గర కూడా దొంగలా వచ్చావేంట్రా? ఆ? ఓహో, హ, నువ్వు ఇక్కడ అందరి దృష్టిలో రాధికకి మాత్రమే ఫ్రెండ్వి, మా ఇద్దరికి కామన్ ఫ్రెండ్ అన్న నిజం తెలిస్తే నీ క్రైమ్ పార్ట్నర్ రాధికకి ఆమె కాపురానికి ప్రమాదమని మొహాన్ని కవర్ చేసుకుని నన్ను కలవడానికి వచ్చావన్నమాట. నువ్వే కరెక్ట్గా ఉంటే నాకెందుకురా ఈ కర్మ? ఎవరు కరెక్ట్గా లేరు, ఎవరి వల్ల ఎవరు ఎలా మారారో పైన భగవంతుడికి, ఇక్కడ నీకు తప్ప మరొకరికి తెలియదురా. అదంతా కాదురా, ఇప్పటికైనా మించిపోయింది లేదు. రాధిక మీద కోపంతో మరో ఆడపిల్ల జీవితం నాశనం చేయకురా. ప్లీజ్ రా, ఈ పెళ్లిని క్యాన్సిల్ చేయి. ఇది నీ స్నేహితురాలు నాకు పంపించిన రాయబారమా, లేక నీ బుర్రలో పుట్టిన ఆలోచననా? నేనే రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను రా. నేను కూడా నా ప్రేమ నాకు దక్కడం కోసం రాధికాని చాలాసార్లు రిక్వెస్ట్ చేశాను. తిరిగి నా దగ్గరకు వచ్చేయమని వేడుకున్నాను. అందుకు ప్రతిఫలం నా దగ్గరకు వచ్చే సమస్య లేదని కోప్పడింది, తిట్టింది, నా ప్రేమని మోసం చేసింది, నాలో ఆహాన్ని రెచ్చగొట్టింది. తన చెల్లెల్ని పెళ్లి చేసుకునేదాకా తీసుకొచ్చింది నీ స్నేహితురాలు రాధిక. చేసిందంతా చేసి ఇప్పుడు నాది తప్పంటే, నన్ను మారమంటే ఇదెక్కడ న్యాయం రా? ప్రతి ప్రేమ సక్సెస్ అవ్వాలనే రూల్ ఎక్కడైనా ఉందారా? సక్సెస్ అవ్వకూడదన్న రూల్ కూడా లేదు కదరా. సక్సెస్లు ఫెయిల్యూర్లు మన సంకల్పం మీద ఆధారపడి ఉంటుంది, పెద్దవాళ్ళను ఒప్పించగలే ధైర్యం మీద ఆధారపడి ఉంటుంది. రే సాయి, ప్రేమలో ఓడిపోయినందుకు నా బాధ, నా ఏడుపు, నా కోపం మాత్రమే మీకు కనిపిస్తున్నాయిరా. చితికిపోయిన నా గుండెని ఏదైనా పారామీటర్తో టెస్ట్ చేసి చూడండిరా. అప్పుడు మీకు అర్థం అవుతుంది నేను మనిషిగా చచ్చిపోయి చాలా చాలా కాలం అయిపోయిందని. చూడు సాయి, పెళ్ళి ఆపడానికి నువ్వు రాధిక ఎన్ని ప్రయత్నాలైనా చేసుకోండి, కానీ ఆగదు. నేను అనుకున్నది మీకు చెప్పింది చేసి తీరుతాను. దేవదాస్